మహాకవి జయదేవుని వృత్తాంతంతో పి రామారావు గారు రూపొందించిన మధుర సుధా ప్రణయ కథా చిత్రం భక్త జయదేవ. 55 సంవత్సరాలైనా ఇప్పటికీ ఈ చిత్రం మన హృదయాల్లో గుర్తుండిపోవటానికి కారణాలు మూడే మూడు. ఒకటి, సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం. రెండవది, ఘంటసాల మాస్టారి మధుర గానం. చివరిగా చెప్పుకున్న మొదటి స్థానంలో నిలిచేది మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారి అభినయం. చిత్రం కోసం సముద్రాల రాఘవాచార్యులు వారు రాసిన ఓ ప్రేమ గీతాన్ని ఇప్పుడు విందామా? సినిమా కోసం పాడింది ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ. ఇప్పుడు పాడుతున్నది శ్రీ బాలు గారు, వారితో పాటు సునీత. నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి, చెలిమి నాతనువే ధన్యమాయగా. నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి, అందముగా చెంగలువ విరిసి మురిసెనే, అందముగా చెంగలువ విరిసి మురిసెనే, ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి. మనసు పూల తోటగా మనసు పూల తోటగా రాగాలుగా రాగాలుగా విరుల తావిలా జీవితమే ప్రేమ సుధా మధురమాయగా, జీవితమే ప్రేమ సుధా మధురమాయగా. ఇన్నేళ్ల ఈ ప్రయాణంలో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మీరు వేరే గాయకుడు పాడిన పాట పాడటం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం. ఇది అరుదుగా జరిగే విషయం. నా దృష్టిలో ఏంటంటే మహమ్మద్ రఫీ, ఘంటసాల గారి దేవుళ్ళు అంటే వాళ్ళ పాటలు పాడడం అనేటటువంటిది వాళ్ళకు పూజ చేస్తున్నట్టు నా లెక్కలో. కానీ మీరు అడగవలసిన ప్రశ్న ఏంటంటే, ఘంటసాల గారు పాడిన పాటలు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఈ పాటనే ఎందుకు ఎంపిక చేసి అక్కడికి రాబోతున్నాను సార్. రండి. ఘంటసాల మాస్టర్ మొట్టమొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు ఆయన అందరూ అడిగిన ప్రశ్న ఒకటే, మీ తర్వాత మీ వారసుడు ఎవరవుతారు అంటే, వారసుడు అవుతాడో లేదో నాకు తెలియదు కానీ ఒక కుర్రాడిని విన్నాను కొత్తగా పాడుతున్నాడు, వాడు నిబద్ధతతో ఉండి చక్కగా కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి గాయకుడు అవుతాడు బాలసుబ్రహ్మణ్యం అని ఆయన ఆశీర్వదించారు.
ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రాజేశ్వరరావు గారి గురించి ఈ పాట రాసిన వారు ఎవరు? సముద్రాల సీనియర్ గారు రాశారు. జయదేవుడు భార్య మధ్య జరిగినటువంటి ఒక చిన్న శృంగార, ఆయన చాలా శృంగారాన్ని, సరస శృంగారాన్ని, ఇంకా గొప్ప శృంగారాన్ని, అమలిన శృంగారాన్ని కృష్ణుడి పరంగా రాస్తే, తెలుగులో పాట పాడితే మాత్రం చాలా ఉదాత్తంగా ఉండాలన్నట్టుగా, నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి అన్నట్టుగా ఆయన రాస్తే, నీ చెలిమి నా తనువే ధన్యమాయిగా అని ఆవిడంది. అందులో కూడా రొమాన్స్ ఉంది, కానీ బ్యూటిఫుల్గా. దీన్ని కంపోజ్ చేసినటువంటి రాజేశ్వరరావు గారికి ఎన్నిసార్లు నమస్కరించినా మాత్రం తీరు.